రాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాలో స్వల్పంగా భూమి కంపించింది. విశాఖలో ఉదయం 4:16 నుంచి 4:20 వరకు పలు చోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఆరిలోవా, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెంలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. భీమిలి, వెందుర్తి, ఎండాడ, హెచ్బీ కార్డీలో భూ ప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అల్లీపురం, సింహాచలంలోనూ భూమి స్వల్పంగా కంపించింది. పెద్ద శబ్దం రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3.7 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. జీ మాడుగుల సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. విశాఖ అల్లూరి సీతారామరాజు జిల్లాలో భూ ప్రకంపనలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కూర్మరాజుని అడిగి తెలుసుకుందాం. కూర్మరాజు, భూ ప్రకంపనల వివరాలేంటి, అలాగే తీవ్రత ఎంతగా నమోదైంది? షాహిన్, ఈ తెల్లవారుజామున 4:16 30 సెకండ్ల సమయంలో కేవలం ఒక 3 సెకండ్ల నుంచే 4 సెకండ్ల పాటు భూమి కంపించినట్లుగానేమో ప్రత్యక్షంగా దాన్ని అనుభవించిన వాళ్ళేమో చెప్తున్నారు. ఆ సమయంలో లేచి కాలకృత్యాలు తెచ్చుకోవడం కానీ, లేకపోతే ఇతరత్ర వాకింగ్ ఆ పనులు చేస్తున్న పనుల కోసం లేచిన వాళ్ళు కూడా దీన్ని గుర్తించినట్లుగా మనకు తెలుస్తుంది. పెద్ద శబ్దంతో, అంటే భారీ శబ్దం వచ్చింది. అంటే అది ఏ రకమైన శబ్దం అంటే చాలా పెద్ద శబ్దం వచ్చింది విషయము వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇదంతాను వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసింది. అయితే భారత సిస్మోలాజికల్ సెంటర్, ఎర్త్ సైన్సెస్ డిపార్ట్మెంట్ లో ఉన్న భారత మొత్తం ఆధీనంలో ఉన్న సిస్మోలాజికల్ సెంటర్ వాళ్ళు అల్లూరు జిల్లా జీ మాడుగుల అల్లూరు జిల్లాలో 3.7 తీవ్రతతోటి ప్రకంపనలు నమోదయ్యాయనేసి ఆ కేంద్రం నుంచి భూమికి 10 కిలోమీటర్ల లోతున ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. ఇది జీ మాడుగుల సమీపంలోని ఈ అక్షాంశాలు, రేఖాంశాల ద్వారా దీన్ని గుర్తించామని విషయము అది చెప్పడం జరుగుతుంది. టిబెట్ హిమాలయ సర్కిల్స్ లోనేమో ఈ భూ ప్రకంపనలు వస్తాయని విషయము తెల్లవారుజాము 2:17 వాళ్ళేమో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది భారత్, నేపాల్, బంగ్లాదేశ్ ఈ పరిసర ప్రాంతాలు ఈ దేశాలన్నింటినీ వాళ్ళు భూకంప హెచ్చరికలను జారీ చేశారు. అయితే ఎక్కడెక్కడ కరెక్ట్ గా వస్తుంటున్నారేమో వాళ్ళు చెప్పకపోయినప్పటికీ ఇప్పుడు రికార్డ్ అయిన దాని ద్వారా అల్లూరు జిల్లాలో ఈ జీమాడుగుల సమీపంలో ఇది రికార్డ్ అయినట్లుగానేమో తెలుస్తుంది. దీని ప్రభావం కారణంగా ఈ విశాఖపట్నం నగర వ్యాప్తంగా అటు భీముల దగ్గర నుంచి ఇటు కోర్కొండపాలెం వరకు కూడా ఈ నగర ఈ స్ట్రెచ్ లో, అంటే అది అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం దాని ఉంటుంది తీవ్రత అనేది డిస్ట్రిబ్యూషన్ ఉంటుందని ఈ భూకంప నిపుణులు అధ్యయనం అంచనాలు వేస్తున్నారు. ఇంకా దాని మీద అధ్యయనం చేస్తున్నాం. ఇది చాలా స్వల్పంగానే వచ్చింది. దీనివల్ల కేవలం 2 నుంచి 3 సెకండ్ల పాటు భూమి కంపించడం ఇది స్వల్పంగానే నమోదైందని వాళ్ళు ఇప్పటి వరకు ఉన్న డేటా ఆధారంగానే అధ్యయనం చేస్తున్నారు. ఇంకా దీని మీద లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందని కూడాను ఆంధ్ర విశ్వవిద్యాలయం భూకంప దానికి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. ధన్యవాదాలు కూర్మరాజు.